నిజమైన సాధకుడు ఏం ప్రశ్నిస్తారు చెప్పండి? అంటే ఎన్ని నువ్వు అచీవ్ చేసినా నువ్వు తృప్తి పడట్లేవు అని చెప్తున్నావు. ఎందుకంటే ఆ తృప్తి అందులో లేదు అని అనుకుంటే నువ్వు చందమామ దగ్గర పోయి వస్తావు అనుకుంటే ఏదైనా సాధిస్తావు, సముద్రాలు దాటుతావు, అంత ఇన్ని చేస్తావు, ఇన్ని ఇన్వెన్షన్ చేసావు, ఎన్నో కనుక్కున్నావు, ఎన్నో చేసావు. కానీ నేను నాదనే మాట వదలవెందుకు అనే ప్రశ్న అడిగింది కదా. ఈ ప్రశ్న తరతరాల నుంచి అడగబడిన ప్రశ్ననే సమస్త శాస్త్రాలకి, సమస్త ఏదైతే వేదాలు అంటున్నారో, ఉపనిషత్తులు అంటుర్రో, శాఖలు అంటున్నారో, ఇతిహాసాలు అంటుర్రో, పురాణాలు అంటుర్రో, ఎన్ని అంటున్నాము మనం అందరం కూడా. నన్ను అడిగితే ఒక విధంగా ప్రపంచ వాంగ్మయానికి ప్రశ్ననే మూలం. అయితే ఈ నేను నాది అనేది భాగవతంలో శ్రీకృష్ణుడు అల్లరి చేస్తూ ఉన్నాడు, బాగా డిస్టర్బ్ చేస్తుంటాడు, చెప్తే వినట్లేడు అని చెప్పేసి యశోదమాత కట్టేసరి చిన్న ఉన్నప్పుడు కట్టేస్తుంది ఊళ్ళలో. పిల్లలు చెప్తున్నప్పుడు వాళ్ళు పని చేసుకోవాలి కదా, ఇన్ను కట్టేసి ఒకసేపు ఆడు ఉంటాడు అని చెప్పేసి ఈయన నడుముకి తాడు తీసుకొని కడదామని ప్రయత్నిస్తుంటే ఎంత పెద్ద తాడు తెచ్చినా కూడా 2 ఇంచులు తక్కువవుతుందంట. ఆ 2 ఇంచులు తక్కువయ్యేది ఏంటంటే నేను నాది అంట. నేను నాది అనేది అహంకారము, మమకారము అనే రెండింటిని కనుక నీవు వదిలేగలిగితే భగవంతుడికి సాక్షాత్కారం అవుతాడా అని చెప్పేసి. భగవంతుడు అంటే ఏంది, ఆ విశ్వచైతన్యం ఏందని మనం తర్వాత మాట్లాడతాం. నువ్వు అనుకుంటున్న కృష్ణుని రూపమా, అంతకు మించా అనేది రూపంగా తీసుకున్నప్పుడు రూపంగా తీసుకుంటాం, సింబాలిక్. అది దాంట్లోకి వెళ్దాం, ఎందుకంటే మనం సైంటిఫిక్ యాంగిల్లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మోర్ సైంటిఫిక్గానే మాట్లాడదాం. కానీ ఇది చెప్పాడు అట్లా బ్రహ్మాండ పురాణంలో కూడా బండాసురుడు ఆయన తమ్ముడు రాక్షసు, వాళ్ళిద్దరు ఎవరంటే నేను నాది, అహంకారం, మమకారాలే, ఇవే పెద్ద శత్రువులు మనిషికి అని చెప్పేసి చెప్పబడ్డాడు. వీటిని జయించడానికే ఎంతో మంది మునులు తపస్సులు చేసినారు, ఎంతో కష్టపడ్డారు, ఎన్నో జన్మలు చేసినారని చెప్తారు. నేను నాదనేదాన్ని ఎంత మంచి ప్రశ్న వేసినారు ఆయన. నేను నాదనేదాన్ని వదలవెందుకని అడుగుతుంది మాసం. ఇంతకంటే గొప్ప వేదాంతం ఏముంటుంది? అంతే కదా. దానికి వారు అడిగిన ప్రశ్నకి సమాధానం నా దగ్గర ఉంది అంటున్నా, మన స్క్రిప్చర్స్లో ఉంది అంటే. మన ప్రశ్న ఏదైతే ఒక దూరాన్ని నిన్ను తీసుకొచ్చి ఆపిందో ఆ తదుపరి తీరానికి చేర్చే సమాధానం ఇదే భూమి మీద ఉన్నది. సో అంటే వారు అంటారు, గుళ్ళు గోపురాలు ఎన్నో మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా. గుళ్ళు గోపురాలు ఎన్నో మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా. ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వవెందుకు, వెనుక నుంచి పొడిచే పాడు గుణం ఎందుకు. ఇది మనకు స్వామి వివేకానంద ఏం చెప్తారంటే, నువ్వు ఒక గడపలో, ఒక రిలీజియన్ అనే గడపలో పుట్టు, ఒక విగ్రహం అనే పూజ దగ్గర స్టార్ట్ చేయి లైఫ్. ఆయనను కూడా నేను ఒక భక్తుని అంటాను. శివుని విగ్రహంలో చూసి శివునికి ఏదైతే పూజ చేస్తా ఉన్నాడో ఆయనను కూడా నేను భక్తుడు అని అంటాను. కానీ ఆ శివుణ్ణి, అది ప్రైమరీ భక్తి, ప్రాథమిక భక్తి. ఆ శివుణ్ణి తోటి జీవుల్లో చూసినప్పుడు అది పరిపక్వమైనటువంటి భక్తి అని స్వామి వివేకానంద చెప్తాడు. అదే కదా మొదటి నుంచి చెప్తున్నది కూడా అదే కదా. ఇప్పుడు శంకర్ల వారు అన్నది కూడా అహం బ్రహ్మాస్మి అన్నారు, తత్వమసి అని కూడా అన్నారు. ఇప్పుడు ఏంటంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అనే దగ్గర ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది. ప్రతిదీ ఉన్నది ఇక్కడ, కానీ దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనే దగ్గర. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అంటే అదొక అహం బ్రహ్మాస్మి అన్న అహాన్ని గెలిచామనేటటువంటి డైలాగ్ పెడతారు వీళ్ళు శంకర్ల వారి గురించి సినిమా తీసినప్పుడు. అహం బ్రహ్మాస్మి అన్న దగ్గర అహం ఎక్కడ ఉంటుంది? ఇంకా దట్ అహం ఏదైతే ఉందో అది నేను అనుకుంటే ఇది కాదు, బాడీ మైండ్ కాంప్లెక్స్ కాదు. ఎస్, దీన్ని మనం చూసే కోణం మనకు అర్థం కాక దాన్ని ఎంబడే ఈ రూపానికి 6 ఫీట్ల బాడీకి ఆపాదించుకొని 6 ఫీట్ల బాడీ ఇన్ని చేస్తా అని అంటావు, చైతన్యం దగ్గరికి వెళ్ళవు. సో ఎదుటివాడు ఎదుగుతుంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం, కామక్రోధ మత్సరం, జెలస్, ఆ గుణం ఇక్కడ వస్తుంది. దాని సమాధానం ఎక్కడి నుంచి జనిస్తుంది? ఎట్లా? నాకే కావాలి, ఇంకొని కావద్దు అని అంటే ఎదుటివాడు కాళ్ళు పట్టుకొని లాగుతుంటారని చెప్పేసి నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్గా మాట్లాడడం. సో ఎంత మంచిగా వారు అడిగారు అంటే, నిజంగా సత్యాన్ని అన్వేషించే ఏ సోలైనా అది రైటిస్ట్ కానీ లెఫ్టిస్ట్ కానీ అట్లనే ఉంటుంది ప్రశ్న. అది కరెక్ట్ ప్రశ్న అనేది. దానికి సంబంధించిన సమాధానం, గుళ్ళు గోపురాలు ఎన్ని మొక్కి వస్తున్నా అంటే ఇదే. ఇప్పుడు నువ్వు ఒక కులంలో పుట్టు, ఒక మతంలో పుట్టు, కానీ యూనివర్సల్గా ఎదుగు, అంతిమ లక్ష్యం. సో ఆ పరిపక్వత అనేది వన్నెస్కి కనుక రీచ్ అవ్వగలగడం అనేది మనకు గుళ్ళు గోపురాలు ఎన్ని ఎక్కువ వస్తున్న పదవులు కూడా. ఎంతమంది రాజులు, రాజ్యాలు ఎన్ని అనుభవించారండి. మళ్ళీ చరిత్రలో మాట్లాడుకుంటే మనం రామకృష్ణ పరమహంస,
ఒక రమణ మహర్షులు వీళ్ళ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. మళ్ళీ కౌపీనం వేసుకొని గుడ్డగోచి కూడా లేని వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడతాం? వాళ్ళు పొందగలిగింది ఏదో వీళ్ళు పొందలేకపోయారు భౌతిక ప్రపంచంలో. బాగుంది. అంతే కదా. ఇప్పుడు మీరు అక్బర్ ప్యాలెస్కి వెళ్ళండి, ఆగ్రా కోటకి వెళ్ళండి ఢిల్లీలో. మేము అక్కడ 800 హారం లేడీస్ రూమ్స్ ఉంటాయి, ఎన్నో హారం లేడీస్ రూమ్స్. అంటే ఎంత అనుభవిస్తావు? ఎక్కడున్నావు నువ్వు? సాధించింది ఏంటి? ఏం లేదు కదా. సో ఎన్ని పదవులు అనుభవించినా ఏది ఇచ్చినా నీ ఈగో సాటిస్ఫై అవుతలేదు. ఎందుకంటే అక్కడ లేదు కాబట్టి, అక్కడ ఆ వస్తువు ఆనందం అనేది లేదు కాబట్టి ప్రశ్నించడం జరుగుతుంది.